నమస్కారం. భక్తి మాలికకు స్వాగతం. దేవతల చేతిలో ఆయుధాలు ఎందుకుంటాయి? అత్యంత శక్తిమంతులు ఆ దేవుళ్ళు అయితే వారికి ఆయుధాలు ఎందుకు? అసలు మన దేవీ దేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం వెనుక వారి చేతుల్లో రకరకాల ఆయుధాలు, పుష్పాలు, ముద్రలు ఉండడం వెనుక చాలా అంతరార్థం ఉన్నాయి. ఒక్కొక్క దేవతామూర్తి వారు చూపే రక్షణ అనుగ్రహాన్ని బట్టి వారి వారి ఆయుధాలు ఉంటాయని శాస్త్రవచనం. ఆ మాటకొస్తే తమ భక్తులను అనుగ్రహించాలంటే దేవునికి ఆయుధాలు అక్కర్లేదు. సంకల్పమాత్రం చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగల సమర్థులు. మరొక అడుగు ముందుకేస్తే అసలు నిర్గుణ నిరాకారుడైన ఆయన రూపంతో అవతారం కూడా స్వీకరించనక్కర్లేదు. దేవీ దేవతలు ఆయా రూపాల్లో దర్శనం ఇవ్వడం మనలాంటి అల్పజ్ఞానులకు, నిదర్శనం చూస్తే తప్ప నమ్మని మనబోటి పామరుల కోసమే. అర్చామూర్తులు కొందరు జ్ఞానులకు, ఋషులకు ఆ రూపంలో దర్శనం అనుగ్రహించగా లేదా వారిని ఆ రూపంలో రక్షించగా వారు దయతో మనకోసం ఆ రూపాన్ని వర్ణించి చూపారు. మరికొన్ని చోట్ల ఆ దేవతామూర్తులే స్వయంగా వ్యక్తమయ్యారు ఆ రూపాల్లో. వారి వివిధ భంగిమలకు, వారి చేతి ముద్రలకు ఎన్నో అర్థాలు చెబుతుంటారు పండితులు. అందులో మొదటిది వారి అరచేయి. వారి అరచేయి ఆశీర్వాదం ఇస్తున్నట్లు కిందకు చూపుతూ ఉంటే నిన్ను నేను కాపాడుతాను రా అని అభయం ఇస్తున్నట్లు. ఇక రెండవది వారి చేయి పూర్తిగా విప్పారి ఆశీర్వదిస్తున్నట్లు ఉంటే నీకు భయం లేదు రా, నిన్ను నేను చూసుకుంటా, ఏమాత్రం భయపడవలదు అని చెప్పినట్టు. ఇక మూడవది చిన్ముద్ర. చిన్ముద్రలో ఉంటే నిన్ను అజ్ఞానం నుండి తీసి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అని అభయం ఇచ్చినట్లు. నాలుగవది ఒక కాలు ఎత్తి నించున్న భంగిమ. నిన్ను ఈ సంసార సాగరాన్ని దాటించి ముక్తిని ఇస్తాను అని చెప్పినట్లు. ఇక ఐదవది అమ్మవారిలా రెండు చేతుల్లో వారి హృదయానికి దగ్గరగా ఉంచితే నిన్ను అక్కున చేర్చుకొని నీకు జ్ఞానమిచ్చి నిన్ను ధర్మం వైపు నడిపించి నిన్ను చూసుకుంటాను అని ప్రేమతో చెప్పినట్లు. తిరుమలలో ఉన్నట్లు స్వామివారు కటిహస్తం ఉంచితే ఈ సంసారమనే సాగరం నీ కటివరకే వస్తుంది, నా పాదాలను నమ్ముకుని నేను చెప్పినట్లు ఉన్నవాడిని ఇలా నడిపించి ఈ భవసాగరాన్ని దాటిస్తాను అని చెప్పినట్లు. ఇలా ఎన్నో భంగిమలకు, వారి అభయ హస్తాలకు ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. అన్నింటిలోనూ కూడా భక్తుని రక్షించే ఆర్తత్రాణ పరాయణత్వం కనబడుతూ ఉంటుంది. మూర్తులు ప్రధానంగా 3 రకాల రూపాల్లో అనుగ్రహిస్తూ కనబడతారు. ఒకటే శాంతమూర్తి. ప్రశాంత వదనంతో ద్విభుజులుగా లేక చతుర్భుజులుగా దర్శనమిస్తుంటారు. రెండవది వీరం. 2 కానీ 4 కానీ 6 భుజాలతో వీరరసం ఒలికిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణను నిర్దేశిస్తూ కనిపించే విగ్రహాలు. మూడవది ఉగ్రం. 6 కానీ 8 కానీ 18 కానీ భుజాలతో ఉగ్రమూర్తులుగా కనిపిస్తుంటారు. దుష్ట శిక్షణ ప్రధానంగా కనిపించే ఈ అర్చామూర్తులు పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ మనకు ఎక్కువగా చతుర్భుజులుగా ఉన్న అర్చామూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ 4 భుజాలు ఉండడానికి కూడా ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ 4 చేతులు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. మొదటిది, నీకున్న 4 దిక్కులలో నిన్ను రక్షించే తత్వం నాది. రెండవది, జాగ్రత్త, స్వప్న, సుషుప్త, తురీయావస్థల్లో నిన్ను వెన్నంటి ఉన్న తత్వం నాది. మూడవది, చాతుర్వర్ణం నా సృష్టి, అందరినీ రక్షించే బాధ్యత నాది. నాలుగవది, నీకున్న 4 ఆశ్రమాలలో నిన్ను కనిపెట్టి ఉంటాను. ఐదవది, మనస్సు, బుద్ధి, అహంకార, చిత్ అవస్థలలో నిన్ను చూస్తూ ఉన్నాను. ఆరవది, ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు ప్రసాదించేది నేనే. ఏడవది, అహవనీయ, గార్హపత్య అనే 4 అగ్నులు నా స్వాధీనం. 8, 4 మార్గాలు నన్ను చేరేవి అని ఇలా ఎన్నో తత్వాలు చెబుతాయి. ఇక వారు మనకు అభయమిచ్చే వారి ఆయుధాల అంతరార్థం గురించి తెలుసుకుంటే, ఒకటి శంఖం. ఓంకారమే వేదం. ఆ శబ్ద బ్రహ్మాన్ని నేనే అని చెబుతుంది. అలాగే శంఖం లోపల ఉన్న జీవిని రక్షించినట్లు నిన్ను ప్రేమతో, ఆర్ద్రతతో రక్షించుకుంటాను, నువ్వు కూడా నీ చుట్టుపక్కల వారితో ప్రేమగా ఉండు అని బోధిస్తుంది. రెండవది గద. ఈ ప్రపంచాన్ని అంతా తన శక్తితో నడిపిస్తున్నాను, నీలో మోహ మద మాత్సర్యాలను ఈ గదతో మోది తరిమి నిన్ను ఈ గద ధరించినట్లు ధరిస్తాను అని చెబుతుంది. మూడవది చక్రం. ఈ ప్రపంచాన్ని ఈ చక్రం తిప్పినట్టు తిప్పుతాను. ఈ ప్రపంచమంతా కాలస్వరూపం, అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినా తిరగని నేను కాలాతీతుణ్ణి.
ఈ కాలాన్ని నియంత్రించే సర్వేశ్వరుణ్ణి. నన్ను నమ్ముకుంటే నీలో ఉన్న దుర్గుణాలను తీసి నిన్ను ఈ జనన మరణాల చక్ర భ్రమణం నుండి ఆవలకు తీసుకుపోగల వాడను అని అభయమిస్తుంది. 4వది తామర పువ్వు. తామర పువ్వును పట్టుకున్న నా చేతిని చూసి నీ మీద నా చల్లని చూపు ఉంటుంది. నువ్వు కూడా ఈ తామర పువ్వులా నీ చుట్టూ ఎంత పంకం ఉన్నా నన్ను ధ్యానించి దాని మధ్యలో ఆ పంకం అంటని తామర పువ్వులా వికసించు అని దీవిస్తుంది. 5వది ఖడ్గం. రక్షోసురాణం కఠినోగ్ర అన్నట్లు మనలో పేరుకుపోయిన అసురీ లక్షణాలను, కామం మోహం లాంటి భయంకరమైన అంతఃశత్రువులను తరిగి పోగులు పెట్టి మనల్ని రక్షించే ఆయుధం ద్వారా నిన్ను వైరాగ్యమనే ఖడ్గంతో ఏది నిలిచేది ఏది నిలవనిది అని నీకు చెప్పి ఉద్ధరిస్తాను అని నీకు రక్షణ ఇచ్చే తత్వం చెబుతుంది. 6వది త్రిశూలం. నిన్ను భూత భవిష్యత్ వర్తమానాలకు ఆవల తీసుకువెళ్ళగలను అని, సత్వ రజో తమో గుణాలకు ఆవల ఉన్న తత్వం నాది అని, ధర్మ అర్థ కామాలను ఈ ప్రపంచానికి ఇచ్చి ఆ పైన మోక్షాన్ని అనుగ్రహించగలిగిన వాడను అని చెప్పే తత్వం. 7వది అంకుశం. నిన్ను పక్కదారి పట్టిస్తున్న కోరికలను అంకుశంతో తొక్కి నిన్ను ధర్మ మార్గం వైపు నడిపిస్తాను అని చెబుతుంది. 8వది పాశం. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను ఈ పాశంతో కట్టి నిన్ను ఆధ్యాత్మికంగా పైకి తీసుకువెళ్లే బాధ్యత నాది అని అభయమిస్తుంది. 9వది చేతిలో తినే వస్తువులను పట్టుకొని ఉంటే నీ సాధన ద్వారా శాశ్వతమైన అమృతో సమానమైన అద్భుత తినుబండారాల్లాగా నీ సాధనా సంపత్తి ద్వారా నీకు తగిన ప్రతిఫలం ఇప్పిస్తాను అని అభయమిచ్చున్నది. 10వది పట్టిశం. నిన్ను ఏది ఆపుతున్నదో దాన్ని నేను తీసివేస్తాను అని చెప్పేది. అవిద్య, కర్మ, వాసనలను పోగొట్టి నిన్ను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిన్ను సంపూర్ణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పేది. 11వది చురి. ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా పదునైనది. దీన్ని చాలా జాగ్రత్తగా అనుష్ఠించాలి. అటు ఇటు అయినా తేడా రాగలదు అని చెప్పేది. 12వది వీణ. అంతర్గత ఆధ్యాత్మిక సంగీత మాధుర్యం. నీకున్న వెన్నులో 24 ఈ వీణలో ఉన్న చిర్రలు. నీ శరీరంతో ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ పిండాండం నుండి ఆ బ్రహ్మాండం ఆవలకు తీసుకుపోగల సామర్థ్యం నీకు అనుగ్రహించేది నేనే అని అభయమిస్తుంది. 13వది కమండలం. ఎవరికి ఏది కావాలన్నా ఈ నిండు కుండలాంటి కమండలంలో ఉంది. అడిగిన వారికి అర్హతను బట్టి అనుగ్రహించగలను అని అభయం. 14వది ఢమరుకం. 2 త్రికోణాల కలయికతో ఏర్పడ్డ చర్మ వాయిద్యం. స్త్రీ పురుష శక్తుల సంయుక్తంగా ఈ చర్మంతో పుట్టిన నువ్వు ఈ చర్మ చక్షువులకు ఆవల ఉన్న స్థితికి తీసుకుపోగలవాడను అని చెబుతుంది. 15వది చాపం లేదా శరం. నీకు జీవిత పరమావధి కోసం నువ్వు వదలని ఏకాగ్రత బుద్ధి ద్వారా ఈ శరంలా దూసుకుపో. నీకు చెప్పిన శాస్త్రం ద్వారా జ్ఞానాన్ని గట్టిగా చాపంలా చుట్టుకొని ఏకాగ్రతతో నీ శరీరాన్ని శరంగా చేసుకొని ఆ మోక్షం వైపు అడుగులు వెయ్యి. నిన్ను పంపే బాధ్యత నాది. 16వది భిక్షపాత్ర. నువ్వు అందరితో దయగా ఉండు. నీకున్న దుర్గుణాన్ని భిక్షగా తీసుకుని నీ కర్మ ధ్వంసం చేసి నిన్ను పైకి తీసుకువెళ్ళగలను. నువ్వు కోరుకుంటున్న ఆ ఉన్నత స్థితిని అనుగ్రహించగలిగే శక్తి నా స్వంతం అని చెబుతుంది. కొన్ని చోట్ల కపాలం పట్టుకొని ఆ రక్తం ఆ భిక్షాపాత్రలో పడుతున్నట్టు ఉన్న చోట నువ్వు నీ శరీరానికి ఆవల ఉన్న సత్యం గ్రహించు. ఈ శరీరం మున్ముందు దాటవలసిందే. ఈ మోహాన్ని వదిలి నిన్ను పైకి నడిపిస్తాను అని చెప్పే తత్వం. 17వది వజ్రం. పైకి 3 కొనలు కింద 3 కొనలు ఉన్నట్టు ఉండే ఈ వజ్రం నీలో పేరుకుపోయిన అవిద్య ఎంతో కఠినంగా ఉంటుంది. జ్ఞానమనే వజ్రంతోనే దాన్ని కోసి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి నాకు ఉంది అని నీకు ధైర్యం చెబుతుంది. 18 డాలు లేదా కీటకం. దీని మీద పడుతున్న పాపదృష్టి నీ ధర్మ ప్రవర్తనకు ఎదురుగా వస్తున్న దుష్టశక్తుల నుంచి నిన్ను రక్షిస్తాను అని చెబుతుంది. నీ మీద పడబోతున్న హానికారక విషయాలను తరిమి కాపాడే తత్వం. 19 పరశువు. నీకు నిత్యానిత్య విచక్షణా జ్ఞానం ఈ పరశువు ద్వారా అనుగ్రహిస్తాను. మంచిని చెడు నుండి చెట్టు నుండి కొమ్మను తీసినట్టు తీసి ఇస్తాను అని నీకు చెప్పే తత్వం. 25 ఘంట. అసురీ శక్తులు ఘంటానాదం వలన పోయినట్టు నీలో ఉన్న చెడును తరిమే విజయగంట మోగిస్తాను అని అభయం. 21 వరిపైరు. నీకు ప్రకృతి అనుగ్రహం సమృద్ధిగా అనుగ్రహించే తత్వం. 22 చెరుకుగడ. నన్ను నమ్ముకున్న వారికి చెరుకులో ఉన్న తీపిగా నీలో ఉన్న శక్తిగా ఉన్నవాడిని అని చెబుతుంది. ప్రకృతి అనుగ్రహం ఈ చెరుకుగడలా నీకు అందజేస్తాను. 23 ముద్గరం. నిన్ను ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాను అని చెబుతుంది. నీ చుట్టూ ఉన్న సంఘాన్ని నీకు అనుకూలంగా మలుస్తానని అభయం.
24 ధ్వజం. ఉన్నవారిలో నిన్ను చూసి అందరు గొప్పగా చెప్పుకునేలా అన్నింటా ధ్వజం లాంటి స్థితిని కలుగజేస్తాను అని చెబుతుంది. 25 మృగం. పూర్తి మృగాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తే ఈ చరాచర జగత్తు నా ఆధీనం అని, జీవుడిలోని దేవుణ్ణి తట్టిలేపే శక్తి నాదే అని చెప్పే విధానం. 26 సర్పం. నీలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసే తత్వం. 27 విభూతి. ఈ జగత్తు అంతా చివరకు చేరుకోవాల్సిన స్థితి ఇదే అని చెప్పి నిన్ను నిత్యానిత్య వివేచన చెయ్యమనే బోధించే తత్వం. 28 శుకం. చిలుక నువ్వు ఏది నేర్పుతావో అదే ఉన్నదున్నట్లు చెప్పే విధంగా, నువ్వు నీ గురువు దగ్గర వేదాన్ని అభ్యసించి తర్వాత వారికి అందించే విధంగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పే తత్వం. 29 చామరం. ఎంత ఉన్నా నీ గురువుల దగ్గర పెద్దల వద్ద నువ్వు అనుకువగా ఉండు అని నేర్పే విధానం. 30 చింతామణి. నీ కోరికలను తీర్చే అపర చింతామణి నేనే అని చెప్పే అభయం. 31 కుంతలం. నువ్వు శ్రద్ధగా శాస్త్రాన్ని అనుష్ఠానం చేస్తే నీ లక్ష్యమైన మోక్షం వైపు తీసుకువెళ్లే అభయం. 32 ఆదర్శం. ఈ ప్రపంచమంతా కేవలం ఈ అద్దంలో చూపిన విధానంగా అశాశ్వతం. శాశ్వతమైన స్థితికి తీసుకుపోయే నేను నీకు శాశ్వతమేదో అశాశ్వతమేదో బోధించి నీకు జ్ఞానం కలిగించి కాపాడుతాను అని చెబుతుంది. 33 జపమాల. 108 తులసి పూసలు లేదా రుద్రాక్షలు కలిగిన జపమాల నీకు ధ్యానం యొక్క గొప్పదనాన్ని, జపం యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ లోకంలో పుట్టిన 27 నక్షత్రాలు, 4 పాదాల్లో పుట్టిన జీవులందరూ నా చేతిలో మాలలా తిరుగుతూ ఉంటారు. వారిని అందరినీ రక్షించేది నేనే అని చెప్పే తత్వం. 34 పుస్తకం. నీకు జ్ఞానాన్ని ఒసగే అనుగ్రహం నాది. నువ్వు విన్న చతుర్వేదాలు నా అనుగ్రహం అని స్పష్టం చేసేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయుధాలు, వాటి విశేషతత్వం ఆయా శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంటుంది. భక్తుడికి స్వామి పట్టుకున్న ఆయుధాలు ఎంతో సౌఖ్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి, అభయాన్ని ఇస్తాయి. అదే అసురీతత్వం ఉన్న వారిని అవి భయపెడతాయి, భయం కలిగిస్తాయి. యద్భావం తద్భవతి అని వారి వారి పరిణితిని బట్టి వారికి ఆ దేవతామూర్తులు కనిపిస్తారు. భక్తిగా నమ్ముకున్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ సగుణ రూపాలు. వారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా దక్కాలి అని కోరి ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం భక్తిమాలిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.